మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్న మాటలేమనగా, వాడు జలముల యొద్ద అని ప్రారంభించారు. ఇక్కడ ఇర్మియా భక్తుడు వ్రాస్తున్న శ్రేష్టమైన మాటలివి. వాడు అనగా దేవుని సన్నిధిని అంగీకరించిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని సన్నిధిలో సాగిపోతున్న వారిని గూర్చి ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నాటబడిన చెట్టు వలె అది కాలువల వారను వేరు తన్ని ఆ చెట్టు ఫలిస్తూ ఉంది, ఆ చెట్టు వృద్ధిలోనికి వస్తూ ఉంది. అటువంటి చెట్టు ఒక్కొక్కసారి వెట్ట కలిగినను, అంటే శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ చెట్టు ఇబ్బంది పడదండి. కారణం ఏమిటంటే, కాలువ వారను నాటబడిన చెట్టు వల్ల పెరుగుతుంది కనుక. అలాగే దేవుని వాక్యములో నాటబడిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి శ్రమలైన భయపడరండి. కారణం ఏమిటంటే, వాక్యము వారిని బలపరుస్తుంది. దేవుని మాటతో వారు నడుస్తారు గనుక ఇటువంటి శ్రమ వచ్చినా దేవుడు వారిని విడిచిపెట్టాడండి. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నారా? కొరతలు తీరక నలిగిపోతూ ఉన్నారా? ఇటువంటి శ్రమైన పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయం మాట్లాడుతున్నారు. అది అప్పే అవ్వచ్చు, అది రోగమే అవ్వచ్చు, అది ఎటువంటి సమస్య అయినా దేవుడి దినాన్న జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. గనుక ఆయన సన్నిధిలో నాటబడిన మొక్క వలె మనం మారాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగానుంటుంది. వర్షము లేని సంవత్సరమున అది కాపు మానదు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో నాటబడిన ప్రతి ఒక్కరూ కూడా చెట్టు వలె ఫలిస్తారని. వర్షము లేకపోయినా, అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అననుకూలంగా ఉన్నా దేవుడు వారిని వృద్ధిలోనికే తీసుకొని వస్తారు. అటువంటి జీవితము కావాలనుకుంటున్నారా? అయితే కాలువ వ్యారును నాటబడిన చెట్టు ఏ విధముగా ఫలిస్తుందో, మన జీవితాలు దేవుని వాక్యమందు నాటబడి ఫలించే జీవితాన్ని సంవత్సరం ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. ఎటువంటి అప్పైన యేసునామములు తీరునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరిని దీవించండి. సత్యమైన వాక్కుల చేత బలపరిచినందుకు వందనాలు. ఏవి కష్టములు, ఏ బాధలు ఉన్నారు వారికి సహాయం చేయండి. ఈ దినమంతా మీ రెక్కల సాటున కాపాడమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.